హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతామని చెప్పేసి క్లియర్ కట్గా న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే చూపిస్తాను. అంతకంటే ముందు ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే ఈ వీడియో అయితే అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చిన న్యూస్ అయితే మీకు చూపిస్తాను. రేషన్ కార్డులపై కీలక ప్రకటన అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు దరఖాస్తును త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 100 రోజుల్లో మనకి ఆల్రెడీ అన్ని గ్యారంటీలు అయితే అమలు చేస్తామన్నారు. దాని ఉద్దేశంతో ఈ కొత్త ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వారికి మంజూరు చేస్తాము. ఎవరికైతే వీళ్ళకి అర్హులు ఉంటారో వారికి కంపల్సరీగా కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ, అనర్హులుగా ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళ యొక్క రేషన్ కార్డ్స్ అయితే రిమూవ్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమందికి అనవసరంగా రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళని తీసేస్తూ కొత్త వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. సుమారు తెలంగాణలో ఇప్పటి వరకు గమనించుకున్నట్లయితే 90 lakhs రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాటిలో కొంచెం రిమూవ్ చేసి కొత్తగా ఒక 22 lakhs వరకు రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంకా 22 కుటుంబాల మంది రేషన్ కార్డ్స్ పొందే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళందరికీ ఇచ్చేసి అన్ని స్కీమ్లు ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా తీసుకొస్తామని చెప్పారు. యాక్చువల్గా తెలంగాణలో ఆల్రెడీ మనకి రుణమాఫీ కానీ, అదేవిధంగా గృహలక్ష్మి కింద 2500 కానీ, అదేవిధంగా గ్యాస్కి ఇచ్చేసిన ₹500 సిలిండర్ కానీ, వీటన్నిటికీ రేషన్ కార్డ్స్ అయితే లింకప్ అయి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని దృష్టిలో పెట్టుకొని మనకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఖచ్చితంగా మేము దీనిపైన రూపకల్పన చేస్తున్నాము. గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వలేదు 10 సంవత్సరాలలో. ఇప్పుడు మా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వీటిపై ఫోకస్ అయితే చేయబోతుంది. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు. ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసినా రాకపోయినా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ రిక్వైర్మెంట్ ఉన్న ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు మా ఛానల్ నుండి ఏమైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.